బోర్డు ఉప్పల్ దాకా పోవాలి సౌండ్ ఆ అమ్మవారు వినాలి. జై బోలో మాతా నిమిషాంబాకి, జై బోలో మాతా నిమిషాంబాకి, జై బోలో మాతా నిమిషాంబాకి. మాతా నిమిషాంబా దేవికి, మాతా నిమిషాంబా దేవికి, మాతా నిమిషాంబా దేవికి. ఓం నమో నిమిషాంబ దేవి నమః. ఈరోజు 4వ శుక్రవారం. ఈరోజు గాజులతో అలంకరణ అమ్మవారికి చాలా అద్భుతంగా అలంకరించబడ్డది. సో ఇప్పుడు అమ్మవారికి చూస్తే ఓం మీనాక్షి నమః, ఓం మీనాక్షి నమః, మేనకాత్మజాయ నమః, ఓం మూలాన్యే నమః, మూలాన్యే నమః, దుర్గాయ నమః, రమాయ నమః, ఓం లలితాయ నమః, ఓం లలితాయ నమః, లోకనిష్టాయ నమః, ఓం లోకనిష్టాయ నమః, సోధరాయ నమః, ఓం సోధరాయ నమః, వాంఛితార్థప్రదాయ నమః, ఓం వాంఛితార్థప్రదాయ నమః, వైష్ణవ్యే నమః, ఓం వైష్ణవ్యే నమః, విద్యాచలనివాసిన్యే నమః, ఓం సర్వజ్ఞానప్రదాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం సౌమ్యాయ నమః, సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, శ్రీత్యై నమః, ఓం శ్రీత్యై నమః, ఓం సోమక్షత్రియ కులవర్ధిన్యై నమః, ఓం సోమక్షత్రియ కులవర్ధిన్యై నమః, ప్రియై నమః, నమః, సరస్వత్యై నమః, సరస్వత్యై నమః, స్థితి సంహారకారిణ్యై నమః, ఓం స్థితి సంహారకారిణ్యై నమః, సరోడాయై నమః, ఓం సంకర్మణాయ నమః, సిద్ధిదాత్ర్యై నమః, ఓం సిద్ధిదాత్ర్యై నమః, ఓం శ్రేణాయ నమః, ఓం శ్రేణాయ నమః, సిద్ధికర్యై పరాయ నమః, ఓం సిద్ధికర్యై పరాయ నమః, ప్రియంకాయ నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః, హరప్రియాయ నమః, ఓం హరప్రియాయ నమః, హిరణ్యే నమః, ఓం హిరణ్యే నమః, హిరణ్యే నమః, ఓం హిరణ్యే నమః, హిరణ్యే నమః, ఓం హిరణ్యే నమః, ఓం శంకర్యే నమః, ఓం శంకర్యే నమః, శంకర్యే నమః, ఓం శంకర్యే నమః, ఓం సీతాయ నమః, లక్ష్మీ నమః, ఓం శరణాగత లక్ష్మీ నమః, సంభవ్యే నమః, ఓం శాంభవే నమః, ఓం శ్యామలాయ నమః, ఓం శ్యామలాయ నమః, నిత్యాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శ్రీచక్రవిశ్వేశ్వర్యే నమః, ఓం శ్రీచక్రవిశ్వేశ్వర్యే నమః, ఓం శ్రీశ్వర్యే చూడవచ్చు. ఈరోజు 4వ శుక్రవారం అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా జరిగింది గాజులతో. శ్రీ నిమిషాంబాదేవ్యే నమః, ఓం నిమిషాంబాదేవ్యే నమః, ఓం శ్రీ నిమిషాంబాదేవ్యే నమః. శ్రీమాత శ్రీచక్రసింహాసిని దేవి అరుణించవే శాంభవి, శ్రీలలిత జయలలిత మంగళహారతి జనసి మాత శ్రీచక్రసింహాసిని దేవి కరుణించవే శాంభవి, లోకములేలే మాతరు నీవే
మనము అమ్మవారిని వెన్న మరియు డ్రై ఫ్రూట్స్ తో ఈ 4వ శుక్రవారం వచ్చి అనేక రకాల గాజులతో అలంకారం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకు తోడ్పడ్డ భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహాలు ఎదువేదగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా మరి శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసంలో కూడా మనము ఈ యొక్క 4 శుక్రవారం కూడా అలంకారం చేసుకోబోతున్నాము. ఈ మొదటి శుక్రవారం వచ్చి మనము చీరలతో అలంకరణ చేసుకోబోతున్నాము. మేము అనుకున్న విధంగా అయితే ఒక 108 టార్గెట్ పెట్టుకున్నాము. అక్కడ ఎన్ని వస్తే అన్ని కూడా అలంకరణ చేసుకోవాలనేది ఆలోచన. అయితే మీకు నచ్చిన చీర మీరు తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వవచ్చు. ఆ చీరని కట్టించి మళ్ళా మీరు రిటర్న్ ఆ చీరని తీసుకొనవచ్చును. ఒకవేళ అమ్మవారికి వదిలేస్తే మీరు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు చీరకి. అదే ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 301 రూపాయలు కట్టి ఆ చీర రిటర్న్ మీరు తీసుకోవచ్చు. మీరు ఎన్ని చీరలు తీసుకొస్తే అన్ని చీరలు కూడా అమ్మవారికి కట్టిస్తాము. కట్టించి మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఆ చీరలన్నీ కూడా ఎవరి చీరల వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే 301 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి దగ్గర గాజులు బ్లౌజ్ పీస్ తో అలంకరణ చేసి ఉన్నాయి కదా. ఈ ఏదైతే మీ మనసులో కోరిక ఉందో అది 16 ప్రదక్షిణలు అమ్మవారికి ఆ ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి 16 ప్రదక్షిణలు చేసుకుని ఎవరైతే తమ మనసులో ఉన్నటువంటి కోరిక అమ్మవారిని పూర్తి శరణాగతితో వేడుకుంటారో ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క కోరిక ధర్మబద్ధమైనది అయితే ఆ కోరిక కనుక నెరవేరితే మళ్ళా వచ్చి నీకు మొక్కు తీర్చుకుంటాను తల్లి, నీకు మడిపిల్లని సమర్పిస్తాను, 108 ప్రదక్షిణలు చేసుకుంటాను అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని శరణాగతి కోరి మనసులో కోరుకుంటారో వారందరూ కూడా ఇప్పటికే చాలా మందికి కోరికలు నెరవేరాయి. మీరందరూ కూడా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం, రోజుగా వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి చాలా మందికి. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని పూర్తి శరణాగతితో 16 ప్రదక్షిణలు చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకుని అవి ధర్మబద్ధమైతే ఖచ్చితంగా అమ్మవారి యొక్క సమస్త కోరికలు కూడా నెరవేరుస్తుంది. సో అట్లే అందరికీ గాజులు పంపిణీ జరుగుతుంది భక్తులకు. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఈ ప్రసాదంగా గాజులు తీసుకోండి. బుధవారం వస్తే మీ సైజ్కి తగ్గట్టు ఇస్తాం. తర్వాత గాజులు
అందరికీ అమ్మవారి దగ్గర పెట్టి అందరికీ గాజులు రెండు గాజులు ఇస్తారు. మళ్ళా రేపు లేదా ఎల్లుండి ఇంకా ఎక్స్ట్రా గాజులు అందరికి పంచబడుతుంది. ఇప్పుడు వచ్చినందుకు అందరికీ రెండు గాజులు, అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు ఇస్తున్నారు. సో అది देवता प्रीणाति पर्या आप्यायनन्तरायाय तमं हर्वति सर्वस्याप्ते सर्वस्य सर्वमेव तेन आप्नोति सर्वं जेति शतं जीव सर्वो वर्तमानति तमो भवति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये पुरुषेन्द्रियस्य చూడొచ్చు అమ్మవారి అలంకరణ గాజులతో. ఆల్రెడీ తీర్థం తీసుకున్న వాళ్ళైతే రేపు తీసుకోకుండా ఇది వచ్చేయండి. ఆల్రెడీ తీర్థం ప్రకారం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. చాలా మందికి గ్రహణాల గురించి అపోహ ఉంది. మనకి ఈ సంవత్సరం గ్రహణాలు లేవు భారతదేశంలో. భారతదేశంలో కాబట్టి ఎవరు యూట్యూబ్లో చెప్పినా ఎక్కడ చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే లేదు మన దగ్గర లేదు. చూడొచ్చు అమ్మవారి విగ్రహం ఎంత ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు నిజంగా మనం చూస్తున్నట్టు చూడొచ్చు. అమ్మ అందరికీ దర్శనం, ఆశీర్వాదం భక్తులకు ఇస్తూ